యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య ధ్యానం ఏంటంటే నమ్మి పలకటం అన్నమాట. మనం నమ్ముతాం కానీ పలకటానికి చాలామంది ఇష్టపడరు. సో ఈ యొక్క అద్భుతమైన అంశాన్ని వింటూ ఉండగా మీ జీవితాలు ఈ రోజున చాలా మార్పులు సంభవిస్తాయి. ఒక వచనాన్ని చదువుకుని మనం ముందుకెళ్దాం. మార్కు సువార్త 11:23 ఎవడైనను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపగా తాను చెప్పినది జరుగునని నమ్మిన యెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలది అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మానవ స్వరం మరుగు చేసే పరిశుద్ధాత్మ దేవుడు నీవైతే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన మీ పొందుకునే నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైనటువంటి వాక్యం. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ వచనాన్ని ఒకేసారి కాదు, ఒక 100 సార్లు చదవండి. 100 సార్లు చదివితే అప్పుడు అర్థమవుతుంది మనకి. ఎందుకనంటారా? క్యాజువల్గా మనం చదివేస్తాం అయిపోతుంది. అట్లా కాదు, దాన్ని దృష్టి పెట్టి చదివితే కొన్ని విషయాలు ఇందులో గమనించాను నేను. ఏంటంటే చూద్దాం. మనం ఎవడైనా ఈ కొండను చూచి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం మనం? ఏ వస్తువు కొనాలన్నా ఏమి చేయాలన్నా చూచి. అబ్రహాంతో దేవుడు ఏమంటాడంటే, అబ్రహామా చూడు, ఎంతవరకు చూస్తే అంతవరకు నీది. ఇది చాలా ఇంపార్టెంట్. చూడటం అంటే ఇలా కాదు. అబ్రహాంతో దేవుడు అంటాడో, నువ్వు ఇంట్లోంచి బయటికి రా, ముందు ఆ ముసుగు నుంచి బయటికి రా, ఆ గుడాల నుంచి బయటికి రా, అప్పుడు చూడు, ఆకాశం వైపు కన్నులెత్తి చూడు, ఇప్పుడు కనిపిస్తాయి నక్షత్రాలు నీకు. నువ్వు ఇంట్లో ఉండి చూస్తే ఆ పైకప్పు తప్ప ఏమీ కనిపించదు. కాబట్టి నీ రోజున నీ డొనామినేషన్లోను లేకపోతే నీకు కొన్ని గోడలు ఉంటాయి, కొన్ని స్థాయిలు ఉంటాయి, కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ని దాటుకుని నువ్వు వస్తే నువ్వు ఎదుగుతావు, నువ్వు అభివృద్ధి చెందుతావు, నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. అబ్రహామా చూడు అంటే ఇంట్లోంచి పడుకుని చూస్తే ఏం కనిపిస్తుంది? పైకప్పు కనిపిస్తుంది, ఆ గుడారం కనిపిస్తుంది. కానీ గుడారం నుంచి బయటికి రా. ఈరోజు చాలామంది గుడారంలోనే జీవిస్తూ ఉన్నారు. ఈ యొక్క వచనంలో చాలా అద్భుతమైన అర్థం దాగి ఉన్నది. చాలా జాగ్రత్తగా వినాలని చెప్పి ప్రభు పేరట మీ అందరికీ నేను మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నట్టు మాట ఏంటంటే, అబ్రహాంతో బయటికి రా, నువ్వు చూడు అబ్రహాం, ఎంతవరకు చూస్తే అంతవరకు నీదే. అంటే అబ్రహాం ఏం చేశారంట? ఆ నక్షత్రాల్లో, ఆ ప్రతి నక్షత్రంలో ఒక ఫేస్ని చూశారంట. నన్ను కూడా చూశాడు. ఇంత దూరం చూశాడు అబ్రహాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, ఈ రోజున ఈ యొక్క వాక్యం చదువుతుంటే, నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడిమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన యెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ యొక్క వచనంలో మనం గమనించినట్లయితే ఒక్కసారి ఏముంది? చూచి. ఒకసారి ఏముంది? నమ్మి. కానీ చెప్పి, సేయింగ్ ఎన్నిసార్లు ఉంది? 3 సార్లు ఉంది. చెప్పి అనే మాట 3 సార్లు ఉంది. చూచి అనేటువంటిది ఒకసారి ఉంది. నమ్మి అనేటువంటిది ఒకసారి ఉంది. ఇక్కడ గమనించాలి, మనం నమ్మితే సరిపోదు, పలకాలి. ఈ వచనంలో నమ్మటం ఒక్కసారి కనిపిస్తుంది, చెప్పి అంటే పలకటం 3 సార్లు కనిపిస్తూ ఉంది. ఓ నిజమే బ్రదర్, మనం గమనించలేదు ఈ వచనం. ఎస్, ఇప్పుడు చదవండి, మీకు అర్థమవుతుంది. అక్కడ ఇప్పుడు ఇందులో చెప్పి అనేటువంటి మాట 3 సార్లు కనిపిస్తుంది, నమ్మి అనేటువంటి మాట ఒకసారి కనిపిస్తుంది. నమ్ముతానండి, విశ్వసించేస్తాను. అందరికీ విశ్వాసం ఉంటుంది, కానీ ఒప్పుకోరు, పలకరనమాట. యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పి నమ్మి నోటితో ఒప్పుకున్నవాడు ఏం చేస్తాడంటే రక్షించబడతాడు. చూపించాను అవన్నీ కూడా ఇప్పుడు. చాలా జాగ్రత్తగా ఉంది. ఈ వచనంలో చాలా అర్థం దాగినదనమాట. చాలా అద్భుతమైనటువంటి అర్థం ఇందులో పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ చదువుదాం, అందరికి అర్థమవుతుంది. చూడండి, ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. చూచి అనేది ఒకసారి ఉంది, నమ్మి అనేటువంటిది ఒకసారి ఉంది, కానీ చెప్పి అంటే మన మాటతో పలకటం. అర్థమవుతుందా? ఈ పలకటం అనేటువంటిది 3 సార్లు వస్తుంది. ఇప్పుడు చదువుదాం మనం జాగ్రత్తగా గమనించి. ఎవడైనను ఈ కొండను చూచి అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్, నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడిమని చెప్పి ఒకటోసారి వచ్చింది. తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది రెండోసారి వచ్చింది. జరుగునని నమ్మిన యెడల వాడు చెప్పినది మూడోసారి వచ్చింది. జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మళ్ళీ దేవుడు చెప్తున్నాడు 4 సార్లు ఆల్మోస్ట్ చెప్పి అనేటువంటి మాట. ఒకే వచనంలో ఈ మాట ఇన్నిసార్లు ఎందుకు వచ్చింది అంటే, ఒక విషయం ఇంపార్టెంట్ అనుకోండి, ఏం చేస్తాం మనం? పదే చెప్తూ ఉంటాం. మర్చిపోకు.
కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఎన్నిసార్లు వచ్చిందండి? చెప్పితే అప్పుడు నేను కూడా చెప్తున్నాను నీకేమని, నిశ్చయముగా జరిగింది నేను చెప్తున్నాను. నువ్వు 3 సార్లు చెప్తే నేను 4వ సారి నేను కన్ఫామ్గా నేను చెప్తాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా మీకు అందరికీ కూడాను? కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఎస్ నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను చాలామంది. కానీ నువ్వు నిజంగా సందేహించకుండా నీ మనసులో నువ్వు విశ్వసించి ఆ విశ్వాసాన్ని ఒప్పుకోలు చేయాలి. హల్లెలూయా. అందుకనే ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ రోజున ఒప్పుకోలు ప్రార్థన. ఒప్పుకోలు అంటే ఏంటి? ఇదే ఏది చెప్పడం, పలకడం, అందరి చేత చెప్పించడం. ఏం చెప్పించడం? మేము కొత్తదేం చెప్పించలేదు. వాక్యాలు ఉన్నవి ఉన్నట్టుగా చెప్పండి. నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని. ఉన్నది లేదా? నువ్వు ఆశీర్వదించబడినటువంటి వాడు అని ఉంటుంది. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా బయట నిలవలేని లోపలికిలా అనడలేదు దేవుడు. యు ఆర్ మోర్ దాన్ ఏ కాంకరర్, మీరు అత్యధిక విజయం పొందినవారు అనడలేదా పౌలు గారు కొరింథీ పత్రికలో? కాబట్టి మన జీవితంలో ప్రతిదీ కూడా విశ్వసిస్తాం అందరూ కూడా. దేవుడు బాగు చేస్తాడండి, ఎస్. కానీ నువ్వు ఒప్పుకోవట్లేదు. చూడండి, కొంతమంది ఒక అబ్బాయిని ఇష్టపడుతుంటారు. వాళ్ళు ఏదన్నా కొంచెం ఎక్కువ జనం వచ్చు, లేకపోతే ఆల్ పేరెంట్స్ ఏదైనా కలిసినప్పుడు ఈ అబ్బాయినికి ఏమవుతాడు అంటే ఈమె సైలెంట్ అయిపోతుంది. ఆయన ఈ అమ్మాయినికి ఏమవుతుంది? సైలెంట్ అయిపోతుంది. వాళ్ళు ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు, లేకపోతే సంథింగ్ ఉంటుంది, కానీ ఒప్పుకోవటానికి ఇష్టపడరు, బయటికి పలకటానికి ఇష్టపడరు. ఈరోజు చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయన్నమాట. దేవుడంటే ఇష్టమే, దేవుడంటే నమ్మకమే, కానీ ఒప్పుకోరు బయటికి. మీకు తెలుసు, సంఘంలో సమాజంలో మీరు క్రైస్తవులే, చర్చికి వెళ్తారు, బైబిల్ పట్టుకుని వెళ్తారు, కానీ స్కూల్లో, కాలేజీలో, రేషన్ కార్డు దగ్గర, వాటి దగ్గర ఏం చేస్తారు? మీరు క్రైస్తవులు కాదు 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 ఒప్పుకోరు. అక్కడ పేతురు ఏం చేస్తున్నాడు? నువ్వు యేసుప్రభు శిష్యులు ఒక్కడవా? లేదు లేదు, నేను ఏం చేస్తున్నాడు? ఒప్పుకోవట్లేదు. అక్కడ యేసుప్రభు నమ్మాడు, యేసుప్రభు అంటే విశ్వాసం ఉంది, అసలు యేసుప్రభు వారి కోసమే వచ్చాడు అక్కడికి, కానీ యేసుప్రభు నోటితో ఒప్పుకోవట్లేదు. ఈరోజున మన సమస్య ఏంటంటే ఇదన్నమాట. చాలామంది బంధకాలు ఉండిపోవటం కారణం ఏంటంటే, చాలామంది బందీలుగా అయిపోవటం కారణం ఏంటంటే, దేని చేత? అబద్ధాల చేత బంధించబడుతున్నారు, అనారోగ్యాల చేత బంధించబడుతున్నారు. ఎందుకని? నీలో రోగం ఉన్నది, నీలో అనారోగ్యం ఉన్నది, నీలో సమస్య ఉన్నది. మరి ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఏం ఒప్పుకోవాలి బ్రదర్? ఏం ఒప్పుకోవాలి? ఇక్కడ చూడండి జాగ్రత్తగా. నీవు చూసి సముద్రంలో పడవేయమని చెప్పి. కాబట్టి నీలో చూసావు, నీలో రోగం ఉంది, నీలో సమస్య ఉంది, నీలో వ్యాధి ఉంది, నువ్వు చూసావు. ఏంటి? నీలో రోగం ఉంది. మరి రోగం ఉంటే చూసి ఏం చేయాలి? ఇంకా నా జీవితం ఇంతే, ఈ జీవితకాలం ఈ సుఖం అనుభవించాలంట, ఈ జీవితాంతం ఈ సమస్యతో జీవించాలంట. ఏం పలికావు నువ్వు? నువ్వు పలికితే అది కలుగుతుందంట. కాబట్టి నువ్వేం పలికావు? నాకు ఈ జబ్బు ఉంటుంది, నాకు ఈ ఉద్యోగం రాదు, నాకు ఈ పెళ్ళి కాదు అని నువ్వు పలికావు. కాబట్టి సామెతల 18:20-21 మీరు చదువుకున్నట్లయితే అక్కడ ఏమంటుంది? జీవ మరణాలు నాలుక వశము, ఒకటి నోటి ఫలమును వాడు అనుభవిస్తాడటండి, ఒకటి నోటి ఫలము చేత వాడు వృద్ధి ఏమంటాడంటే తృప్తి పొందుతాడంట. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలి. పలకటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నమ్ముతారు అందరూ, కానీ ఒప్పుకోరు. అందరూ నమ్ముతారు, కానీ ఒప్పుకోరు ఎవరు కూడా. ఇక్కడ మనం చూసినట్లయితే ఎత్తబడి సముద్రంలో పడవేయబడతావని. కాబట్టి నీలో రోగాన్ని చూస్తే ఏం పలకాలి? 1 పేతురు 2:24 ప్రకారం యేసయ్య పొందిన గాయములతో నేను స్వస్థత పొంది తిని. ఎవరికి? దేవుడికా చెప్పడం? మరి ఎవరికి? నీలో ఉన్న రోగానికి చెప్పాలి, నీలో ఉన్న సమస్యతో చెప్పాలి. ఆయన నాకు ఆల్రెడీ వెల చెల్లించాడు, పో. ఎక్కడ పడాలంటే వెళ్ళి సముద్రంలో, నా కంటికి కనిపించొద్దు, ఇంకా నన్ను విడిసిపో, ఎందుకంటే నా యేసే వేళ చెల్లించాడు. అది కదా కన్ఫెషన్ అంటేనే, ఒప్పుకోలంటే అదనమాట. గమనించాలి, వాక్యం ఉన్నదన్నట్టు మాట్లాడతాం, పలకటం అనమాట. నువ్వు నమ్మి పలకాలి. నువ్వేం నమ్మాలి? నాకు ఈ రోగం జీవితాంతం ఉంటుంది, ఇది కాదు నువ్వు నమ్మటం. ఏంటి? వాక్యాన్ని నమ్మాలన్నమాట. ఏంటో వాక్యం? ఆయన నాకు ఆల్రెడీ వెల చెల్లించాడు. గలతీ 3:13 ప్రకారం నాకు ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఈ రోగం ఎలాగొచ్చింది? ఆజ్ఞాతిక్రమే పాపం కదా. ఇది ఈ యొక్క రోగాలు, శాపాలు మనకు ఎలాగొచ్చినాయి అంటే అవిధేయత వల్ల వచ్చినాయి. కాబట్టి ఈ అవిధేయత వల్ల వచ్చిన మనిషి పాపంతో జీవించడం దేవుని ఉద్దేశం కాదు. కాబట్టి ఏం చేశాడు ఆయన? వెంటనే ఆయన మనిషి కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి గలతీ 3:13 ప్రకారం ఈ ధర్మశాస్త్ర సంబంధం అయినటువంటి ఈ యొక్క ప్రతి శాపము, ప్రతి దారిద్ర్యం, ప్రతి దానికి ఆయన ఏం చేశాడు? వెల చెల్లించేసి విమోచించేశాడు, విడిపించేశాడు. ఇది సత్యం.
నువ్వు నమ్మవా? నమ్మినట్లయితే ఏం చేయాలి? కన్ఫెస్, ఒప్పుకోవాలి, పలకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. మనం చాలాసార్లు పెద్దగా గమనించం, క్యాజువల్గా యూజువల్గా బైబిల్ చదువుకుంటూ వెళ్ళిపోతాం. కాబట్టి ఇక్కడ 4 సార్లు చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే చెప్పి అనేటువంటి 3 సార్లు ఉంది. 3 సార్లు నువ్వు చెప్తే నేను 4వసారి దాన్ని కన్ఫర్మ్గా నేను చెప్తాను ఎస్ అని అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి నీకు రోగం ఉంటే నా యేసయ్య ఆల్రెడీ వేల చెల్లించాడు, ఆయన దెబ్బలు తినేశాడు, నన్ను విమోచించాడు, నన్ను విడిపించేశాడు, ఏ రోగమైనా నాలో ఉండడానికి అవకాశం లేదు అని చెప్పినప్పుడు ఏమవుతుందంట? నీలో ఉన్న రోగం బయటకు పోతుంది. నువ్వు మాట్లాడవలసింది ఎవరిని చూడాలంటే ఇక్కడ చూడండి. ఎవడను? కొండను చూసి. దేవుని చూసి అన్నాడా? దేవుడి వైపు చూసి అన్నాడా? లేదు. నీ సమస్యను చూసి నువ్వేం చేయాలి? సమస్యతో ఎవరి గురించి చెప్పాలి? దేవుని గురించి చెప్పాలన్నమాట. శద్రకు మేషకు అబేద్నెగోను వారు ఏం చేస్తున్నారు? అగ్నిగుండాన్ని చూచి, అగ్ని వైపు చూసి భయపడ్డారా? బాధపడ్డారా? కన్నీళ్ళు కార్చారా? రోధించారా? అమ్మా నాన్న అన్నారా? మనకి ఏ చిన్న సమస్య అమ్మా నాన్న వీళ్ళు గుర్తు వస్తారు, లేదా తండ్రి యేసయ్య ఈయన గుర్తు వస్తారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? సమస్యతో చెప్తున్నారు, హలో ఆ దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా, నీ నుంచి కూడా కాపాడుతాడు. అగ్నిగుండం నుంచి మాకు కాపాడగలిగిన దేవుడు. ముందెవరన్నా కాపాడారా? శద్రకు మేషకు అబేద్నెగోను చూసారు? పోనీ ఎవరన్నా అగ్నిగుండం నుంచి బయటపడతాం చూసారా? లేదు. చూడండి, చూసి నమ్మట్లేదు వాళ్ళు, చూడకుండా నమ్ముతున్నారు. శద్రకు మేషకు అబేద్నెగోను వారు ముందుగా ఎవరు అగ్నిగుండం నుంచి కాపాడబడటం వాళ్ళు చూడలేదు, వాళ్ళకి తెలియదు, జరగలేదు. హిస్టరీని చదవరంటండి అందరూ. ఇప్పుడు గమనించాలి, హిస్టరీని అందరూ చదువుతారంట. హిస్టరీని నెహ్రూ గారు ఒక మాట అంటాడు, ఏమని? హిస్టరీని అందరూ చదువుతారు, కానీ హిస్టరీని కొందరే క్రియేట్ చేస్తారు. నువ్వు చదివేటువంటి వ్యక్తివా? వాళ్ళ జీవితం ఇలాగా, వీళ్ళ జీవితం ఇలాగా, అది చదువుతున్నావా? క్రియేట్ చేస్తున్నావా? చరిత్రను అందరూ చదువుతారు, చరిత్రను కొందరే సృష్టిస్తారు. చరిత్రను చదివే వ్యక్తిగా ఉన్నవా? సృష్టించే వ్యక్తిగా ఉన్నవా? హల్లెలూయా. పలికేటువంటి వారు క్రియేట్ చేస్తారు. కాబట్టి శద్రకు మేషకు అబేద్నెగోను వారు ఏం చేస్తారు? అగ్నిగుండాన్ని చూసి పలుకుతున్నారు వాళ్ళు. ఏమని? మా దేవుడు గొప్పడు. ఈ సమస్య గొప్పది, సమస్య గురించి మాట్లాడతలేదు, సమస్య గురించి పట్టించుకోవట్లేదు, వీళ్ళ ప్రాణం గురించి మాట్లాడతలేదు, లేకపోతే వీళ్ళ గురించి మాట్లాడతలేదు, మేము గొప్ప, మా విశ్వాసం గొప్ప, ఏమీ లేదు ఇక్కడ. వీళ్ళని పట్టించుకోవట్లేదు, అగ్నిని పట్టించుకోవట్లేదు, ఏది పట్టించుకోవట్లేదు, కానీ దేవుని గురించి, దేవుని గొప్పతనం గురించి చాటి చెప్తూ ఉన్నారు. ఎవడైనా నన్ను గణపరిస్తే నేను నన్ను గణపరుస్తాను. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారు? శద్రకు మేషకు అబేద్నెగోను వారు దేవుని గొప్పతనాన్ని చాటుతున్నారు, దేవుని గురించి గొప్పగా చెప్తున్నారు. హల్లెలూయా. నాకు వచ్చే ఫోన్ కాల్స్ అన్నీ ఉంటాయి చూడాలి. వాళ్ళ సమస్యల గురించి ఎంత గొప్పగా చెప్తారంటే, ఎంత గొప్ప సమస్య ఉందో తెలుసండి. గొప్ప అప్పుల్లో ఉన్నాను, గొప్ప అనారోగ్యంలో ఉన్నాను, గొప్ప నిందల్లో ఉన్నాను, చాలా గొప్ప గొప్ప గొప్ప. దేవుడు లేడు అక్కడ ఒక మాటలో కూడా. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి టైం ఇస్తాను, ఒక 5 నిమిషాలు. ఏం చేస్తారని 5 నిమిషాల్లో అర మాట కూడా దేవుడి గురించి ఉండదు. అంతా వీళ్ళ బాధ, సమస్య ఇదంతాను. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది, కొండను చూసి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్తున్నటువంటి బోటులో శిష్యులు కూడా ఉన్నారు. గందరగోళం ఏర్పడింది, తుఫాన్ వచ్చింది, గాలివాన్ వచ్చింది, బోటుని ముంచాలని చెప్పి చూస్తున్నటువంటి సమయంలో అదే బోట్లో ఆయనేమో హాయిగా నిద్రపోతున్నాడు, వీళ్ళేమో గందరగోళం అవుతున్నారు. అదే బోటులో ఆయన హాయిగా నిద్ర, లేపితే కానీ లేవనంత గాఢ నిద్రలో యేసు ప్రభువు వారు ఉంటే, వీళ్ళు మాత్రం చేతిలో ఉన్న సెల్ ఫోన్ పడేస్తున్నారు, చేతిలో ఉన్న బైబిల్ పడేస్తున్నారు, అన్నీ పడేస్తున్నారు, తేలికవుతుంది ఓడని. మరేం చేయాలంట? నువ్వు చేయవలసింది అక్కడ నీ వస్తువులు పడేయటం కాదు, ఇది పడేయటం కాదు. నువ్వేం చేయాలంటే నువ్వు విశ్వసించి పలకాలి, సమస్యను చూసి నువ్వు పలకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమస్యను చూసి పలకాలి, భయపడతాం కాదు. అప్పుడు దేవుడు లేచి ఏం చేశాడు? గబగబా మోకరించి అని చెప్పి మోకరించి దేవుడు ఆయన ప్రార్థన చేశాడా? ప్రార్థన చేయలేదు అక్కడ. చూడండి, అసలు శద్రకు మేషకు అబేద్నెగోను అగ్నిగుండం దగ్గర ప్రార్థన చేయలేదు. యేసు ప్రభువు వారు అలా లేచి ప్రార్థన చేయలేదు. దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళిపోతా ప్రార్థన చేయలేదు. వింటున్నారా? పౌలు జైల్లోకి వెళ్ళిపోతా ప్రార్థన చేయలేదు. పేతురు గారిని జైల్లో పెట్టేస్తే ఆయన గాఢ నిద్రలో ఉన్నాడంట, దూతొచ్చి లేపితే కానీ లేకట్లేదు, ప్రార్థన చేయట్లేదు ఆయన. అయ్యో జైల్లో పెట్టేశారు, మొన్న యాకోబుని చంపేస్తారు, నన్ను చంపేస్తారు. భయం లేదు, విశ్వాసం గలవాడు కలవరపడ్డావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారు, ఏంది మన అసలు క్రైస్తవ జీవితానికి ఒక ఫార్ములా ఏంటి, ఒక ఆధారం ఏంటి అసలేని? విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టమైనది అసాధ్యం.
కాబట్టి ఈ వచనంలో ఎంత అర్థం ఉందో చూసారా? చూచి ఎవరిని చూడాలి? కొండను చూడు, సమస్యను చూడు, రోగాన్ని చూడు, వ్యతిరేకతను చూడు, నీకు విరోధంగా రూపించబడిన సమస్యను చూడు, దాంతో చెప్పు నీ దేవుని గొప్పతనాన్ని. హల్లెలూయా. జీవం లేని దానితో జీవం కలిగినటువంటి దేవుని గురించి చెప్పు, అప్పుడు దానికి కూడా జీవం వస్తుంది. అంతే కదా మరి. కొండ కదులుతుందా? కొండలో జీవం ఉంటుందా? కానీ నువ్వు ఎప్పుడైతే మాట్లాడుతున్నావో, ఎప్పుడైతే చెప్పుతున్నావో, ఎప్పుడైతే పలుకుతున్నావో వస్తాయి. కొండ కాళ్ళు చేతులు వస్తాయి, రన్నింగ్ చేస్తుంది, జంపింగ్ చేస్తుంది. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుందండి? కొండ ఎత్తబడి, దేవునికి స్తోత్రం, ఎత్తబడి సముద్రంలో అంటే ఎక్కడ కాదు, కాలంలో కాదు, నదిలో కాదు, సముద్రంలో పడుతుంది. కాబట్టి నీ సమస్య అంటే అడ్రస్ లేకుండా పోతుంది. సముద్రంలో పడితే మళ్ళీ దొరుకుతుందా? పిల్లలు గమనించండి, ఏ కాలంలో అక్కడ పడితే ఏదైనా దొరుకుతుంది, కానీ సముద్రంలో ఏదన్నా మధ్యలో పడేసామనుకోండి, ఇంకా దానికి అవకాశం ఉంటుందా? ఎంత లోతు ఉంటుంది? అంటే నీ సమస్యకి అడ్రస్ లేకుండా చేయాలని చెప్పి దేవుడు చూస్తున్నాడు. నీకున్న రోగానికి, నీకున్న అప్పులకి, నీకున్నటువంటి వివాహం లేనటువంటి ఆ యొక్క స్థితికి, నీ గొడ్రాలతనానికి దేవుడు అడ్రస్ లేకుండా చూడాలని చూస్తుంటే నువ్వేం చేస్తావు? దేవా నా గర్భం తెరు, దేవా నా గర్భం తెరు. నువ్వు మాట్లాడవలసింది నీ సమస్యను, కానీ నువ్వేం చేస్తావు? దేవుడితో మాట్లాడి దేవా చేయదేవా, చేయదేవా, ఈ దేవా, చేయదేవా, ఎన్నెల దేవా నన్ను నిలవించుతావు, ఎంత నింద అవమానిస్తున్నాను, ఎంత నువ్వు మాట్లాడేదంతా దేని గురించి? నింద గురించి, అవమానం గురించి, దేవుణ్ణేమో దూషింతూ, దేవుణ్ణేమో ఇబ్బంది పెడుతూ, దేవుణ్ణేమో నేరారోపణ చేస్తూ, ఏంటి దేవుడా నేను నీ బిడ్డను కదా ఇలా అవమానంలో ఉండటం నీకు 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 ఎంత. మరి ఏం చేయాలి బ్రదర్? నువ్వు మాట్లాడవలసింది నీ ఫలించినటువంటి గర్భంతో మాట్లాడాలి, నువ్వు మాట్లాడవలసింది నీలో రోగంతో మాట్లాడాలి, నువ్వు మాట్లాడవలసింది నీలో అప్పులతో మాట్లాడాలి, నువ్వు మాట్లాడవలసింది నీలో ఏదైతే జీవం లేదో దాంతో మాట్లాడాలి. హల్లెలూయా. చాలా వండర్ ఇందులో మీరు గమనించినట్లయితే. దేవునికి స్తోత్రం. సముద్రంలో పాడవేయమని చెప్పి తన మనసులో సందేహింపగా చెప్తారు అందరు. ఎస్, ఐఎమ్ హీల్డ్ బై హిస్ స్ట్రైప్స్. ఆయన పొందిన దెబ్బలు దాన్ని స్వస్థత పొందాను, ఆయన పొందిన దెబ్బలు. బ్రదర్ 1000 సార్లు చెప్పాను, 1000 సార్లు రాశాను, జరగట్లేదు. ఇక్కడ ఎందుకు జరగట్లేదు? సందేహింపగా. కొండ అసలు ఎప్పుడైనా కదలటం చూసాం మనం? నచ్చినతనం నుంచి ఉంది కొండ, కదలదో మెదలదో. ఇది ఎక్కడవుతుంది? ఒక పాస్టర్ గారి మాటని ఒక ముసలాడు ప్రార్థన చేయడం మొదలుపెట్టిందంట. ఈ కొండల్ని సముద్రంలో పడిన కాక కిటికీ తలుపు చూస్తుంది, అలాగే ఉంది. ఈ కొండలు సముద్రంలో పడిన కాక కిటికీ తలుపు తీస్తుంది, చూస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా కొండ అలా కదలతలేదేంటి? అదే విశ్వాసం. ఇంకా నువ్వు కిటికీ తలుపులు తీయవసరం లేదు, చూడవసరం లేదు, అది ఉందా పోయిందా నీకు అనవసరం. నువ్వు చెప్పిన దాని మీద నీకు కరెక్ట్గా సందేహం ఉన్నదా లేదా, విశ్వాసం ఉన్నదా లేదా, ఇక్కడ అది చెప్తున్నాడు. సందేహింపక. అంతేలేండి బ్రదర్, ఈ పాస్టర్లు అందరూ ఎలాగ అంటారు, అద్భుతం జరిగితేనేమో నీ విశ్వాసం ద్వారా జరిగింది అంటారు, అద్భుతం జరగకపోతేనేమో నీ సందేహమే, నీ అవిశ్వాసమే, అంతా మా మీద వేసేస్తారు. మరి అన్నీ నువ్వే కదా, అన్నీ నీకే కావాలి. ఏ ఊర్లో ఏం జరిగినా నీకే కావాలి, ఎక్కడ ఏ గొడవ జరిగినా నీకే కావాలి, ఎక్కడ ఏది జరిగినా అట్లా నువ్వు ఉండాలనుకుంటావు, అన్నీ నీ మీద వెళ్ళాలనుకుంటావు కదా. కర్త కర్మ క్రియ అన్నీ నువ్వు ఉండాలనుకుంటావు ప్రతి దాంట్లో. కాబట్టి దేవుడు కూడా అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాట్ ఎ వండర్ఫుల్ మైటీ గాడ్ అండి మన దేవుడు. కాబట్టి ఆదికాండం 1:3 దేవుడు అన్నాడు, వెలుగు కలుగు గాకని పలికెను, పలికితే కలిగెను. నేను ఎప్పటికీ మర్చిపోను ఈ మాట నా జీవితకాలం అంతా కూడా, ఎందుకంటే గొప్ప ప్రత్యక్షిస్తున్నది ప్రియులారు ఇందులో. ఆదికాండం 1:2 భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచు ఉండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను, పలకగా కలిగెను. సందేహించడే దేవుడు. అసలు వెలుగంటేనే తెలియదు, అక్కడ అంత అంధకారం ఉంది, అంత చీకటి ఉంది, గందరగోళం ఉంది, శూన్యం ఉంది, చాలా ఉన్నాయి అక్కడ. అవి పట్టించుకోవట్లేదు ఆయన. ఇప్పుడు గమనించాలి, చాలా ఉన్నాయి అక్కడ, పట్టించుకోవట్లేదు. చూశాడు చీకటే, ఓహో ఇక్కడ ఏం కావాలి? వెలుగు కావాలి. నువ్వు చూసా నీ భర్తనే వేరే ఆమెతోటి, నీకేం కావాలి? నీ తోటం కావాలి కదా. ఇప్పుడు నీకు తెలిసిపోయింది నీ సమస్య ఏంటో, అక్కడ నువ్వు గొడవ పెట్టుకుని ఆయనతో నువ్వు చేసావనుకో, ఇంపాసిబుల్, నీ సమస్య సాల్వ్ అవుతుంది, పెద్దదైపోతుంది. అవసరమైతే నీకు విడాకులు ఇస్తుందా, ఆవిడతో ఉంటానంటాడు. నాకు జరుగుతున్నాయి కదా, రోజు నేను చూస్తానంటాను కదా, అన్నా ఇలా చేశారన్నా ఇప్పుడు నాకు విడాకులు ఇచ్చేస్తాను అంటున్నాడంట. మరి ఎందుకని? నువ్వు శరీరాలతో కాదు పోరాడవలసింది,
అంధకార సంబంధమైన దురాత్మ సమూహంతో నీ భర్తను ఆ యొక్క చంకీళ్ళలో బంధకాల్లో పడేసింది ఏంటంటే వెనకాల ఒక ఈవిల్ స్పిరిట్ అనమాట. కాబట్టి నువ్వు బంధించవలసింది ఏంటంట, దేవుడు లేచి ఏం చేశాడంటే గందరగోళంలో ఆ బోటు మునిగిపోయేలా పరిస్థితిలో యేసు ప్రభువు లేచి ఏం చేశాడంట, జాగ్రత్తగా చదివితే గాలిని గద్దించెను. అబ్బా, ఏం చేశాడంటే దేవుడు గాలిని గద్దించడం ఏంటి? గాలి ఎక్కడైనా కనిపిస్తుందా మనకి? ఏమా గాలి కనిపిస్తుందా? కనపడదు. కానీ నీరుకి లెగిసే ప్రభావం లేదు, నీరుకి కదిలే ప్రభావం లేదు. నీరు పైకి లేగాలంటే దానికి ఏం కావాలి, వెనకాల గాలి ఉండాలి. ఆ గాలి వచ్చి ఏం చేస్తుంది, నీరుని లేపుతుంది పైకి. హల్లెలూయా, దేనికి స్తోత్రం. అర్థమవుతుందా? ఈ గాలి వచ్చి ఏం చేస్తుంది, నీటిని లేపుతుంది అనమాట. అరే, దేవుడికి తెలుసు దేంతో మాట్లాడాలను. దేంతో మాట్లాడుతున్నాడు? శిష్యులతో మాట్లాడతలేదు, సముద్రంతో మాట్లాడతలేదు, నీళ్లతో మాట్లాడతలేదు, బోటుతో మాట్లాడతలేదు. ఏం చేస్తున్నాడు, గాలిని గద్దించెను. నేను చూపించలేదు రిఫరెన్స్, మీరు ఆల్రెడీ మెసేజ్ చెప్పాను దీని మీద. గాలిని గద్దించాడంట. హల్లెలూయా. గాలిని గద్దించగానే నిమ్మలం అయిపోయిందంట సముద్రం. గాలిని గద్దించే సముద్రం నిమ్మలం అయిపోయింది. కాబట్టి నువ్వు గద్దించవలసింది ఏంటి, నువ్వు మాట్లాడవలసింది దేంతోటి? సమస్య నీ భర్తతోటి కాదు, నీ భర్త నీకు సమస్య కాదు, మరెవరు? నీ భర్త మాట్లాడుతున్న స్త్రీ నీ సమస్య కాదు. మరెవరు? నీ కంటికి కనపడేది కాదు నీ సమస్య. దేవునికి స్తోత్రం కలుగును కాక. అదే చూచి అంటే ఏంటి, ఈ కంటికి కనపడే కొండను చూడటం కాదు, వెనకాతలు ఉంటుంది ఒకటి. కాబట్టి ఎప్పుడైతే దేవుడు గాలిని గద్దించాడో గాలి కనిపించదో. కాబట్టి నీ భర్త నేను కొడుతున్నాడు, దూషిస్తున్నాడు, ద్వేషిస్తున్నాడు అంటే నీ భర్త వెనకాల ఆ యొక్క హేట్రెడ్ స్పిరిట్ అనేటువంటిది పనిచేస్తూ ఉంది, ఈవిల్ స్పిరిట్ అనేటువంటిది పనిచేస్తూ ఉన్నది. కాబట్టి వీడు సైతాన్ గడు ఇటువంటి స్పిరిట్ చేత నీ భర్తనో, నీ కుటుంబానో, నీ బాసునో, నీ సంఘంలో ఉన్న ఎవరైనా సరే వాడు ఏం చేస్తాడో రేపుతాడు అనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ విధంగా ప్రవర్తిస్తారు. ఎప్పుడైతే నువ్వు ఆ మనసులో ఉన్న ఆత్మను నువ్వు గద్దించావు, ఆ ఆత్మను నువ్వు వెళ్ళగొట్టావో, ఆత్మతో నువ్వు మాట్లాడవో, ఆ ఈవిల్ స్పిరిట్ అటాక్ తోటి ఆ మనిషిలో ఉన్న ఆత్మ పోయిన వెంటనే ఎంత ప్రేమగా మారిపోతారు ఆయన. నేను చూశాను చాలామందిని. అన్న నాకు విడాకులు ఇచ్చేస్తాను అన్నాడు, అమ్మ స్తుతించమ్మా, థ్యాంక్ యూ చేసిన భర్తకు మంచి మనసు ఇచ్చావు, స్తుతించు అన్న. మా ఆయన ఫోన్ చేస్తాడు, మా ఎందుకులే గొడవలు కలిసి ఉందామని. అంటే ఏమైంది, అప్పటి వరకు ఉన్న ఈవిల్ స్పిరిట్ ఆయన విడిచి వెళ్ళిపోయింది. అప్పటి వరకు ఆయనలో పనిచేస్తున్నటువంటి దురాత్మ ప్రభ ఆయన విడిచి వెళ్ళిపోయింది. యేసుప్రభు దగ్గరికి ఒక తండ్రి ఒక బిడ్డను తీసుకొస్తాడు. వాడు నీటిలో పడుతున్నాడో, అగ్నిలో పడుతున్నాడో, చాలా ఇబ్బంది పెడుతున్నాడు. యేసుప్రభు దగ్గర తీసుకొస్తే స్వస్థత పొందుకో. ఏం మాట్లాడుతున్నాడు దేవుడు, ఏం చేస్తున్నాడు, ఏంటిది అంతా? వీడిలో ఈవిల్ స్పిరిట్ ఉన్నదయ్యా, దురాత్మ పనిచేస్తుంది వీడికి. ఏ సతన విడిచిపో అన్నాడు దేవుడు. ఎప్పుడైతే గద్దించాడో వాడిని విలువలు ఆడించి సైతాన్ గడు వెళ్ళిపోడు. ఎప్పుడైతే వెళ్ళిపోయాడు ఇంక నీటిలో పడతలేదు, సముద్రంలో అగ్నిలో పడతలేదు, సెట్ అయిపోయాడు. అర్థమవుతుందా? కాబట్టి నీ కాపురం సెట్ అవ్వాలంటే, నీ జీవితం సెట్ అవ్వాలంటే, నీ అప్పు నుంచి నువ్వు విడుదల పొందాలంటే అప్పులను టార్చర్ పెట్టేస్తున్నారండి. అప్పులను కాదు టార్చర్ పెట్టేది, సైతాన్ గడు ఏం చేశాడంటే ట్రాప్ చేశాడు నిన్ను. నీకు అవసరం వచ్చేలా చేసి, ఆ వ్యక్తి అప్పు ఇచ్చేలా చేసి, మీ ఇద్దరికి మధ్యన ఒకటి పెట్టేసేసి, అప్పుడు ప్రేమ ఉంటుంది ఇచ్చినప్పుడు ఇచ్చుకున్నప్పుడు. కానీ తర్వాత ఎంత ద్వేషంగా మారిపోతుంది, ఒకరి పట్ల ఒకరు అసహ్యంగా మారిపోతుంది. ఇదంతా ఎవడు క్రియేట్ చేశాడు? నిన్ను బానిసగా చేయాలని. అప్పు తీసుకున్నవాడు అప్పు ఇచ్చేవానికి బానిస, నిన్ను బానిసగా చేసి బంధకాల్లో పెట్టి నీతో ఆడుకోవటానికి చేసిన ప్రయోగం మాట ఇదంతా. చూసారా ఎంత ట్రాప్ చేస్తాడో సైతాన్ గాడు. కాబట్టి నువ్వు మాట్లాడవలసింది ఎవరితోటి, అప్పు ఇచ్చిన వాళ్ళు టార్చర్ పెడుతున్నారు అది కాదు. ఇక్కడే మరి మనం చేసే పెద్ద పొరపాటు. కాబట్టి ఇక్కడ మధ్యలో ఒక ఈవిల్ స్పిరిట్ అటాక్ అనేది పనిచేస్తుంది అనమాట. వాడు టార్చర్ ఎందుకు పెడతాడు, నీకు మానసిక ఒత్తిడి ఎక్కువైపోయి నువ్వు డబ్బులు కట్టలేవు, నీ దగ్గర డబ్బులు లేవు, కాబట్టి ఇంకా నా జీవితం వేస్ట్, నేను ఈ అప్పు తీర్చలేను, ఇంకా నా వల్ల కాదు, కాబట్టి రైల్వే ట్రాకో, ఫ్యానో, ఉషా ఫ్యానో లేకపోతే ఏదో ఎత్తుకోవటం, ప్రాణం కోల్పోతాడు. ఏం చేస్తాడు, దొరికిందాడికి ఆత్మ, ఈ ఆత్మను తీసుకెళ్ళి నరకంలో పాడేసుకుంటాడు, అకౌంట్లో పడిపోయావు. ఇది వాడి ప్లాను. ఇది నువ్వు గ్రహించగా ఏం చేస్తావు, నేను చచ్చిపోయినట్టు గొడవ ఉండదు. నో, అస్సలు గొడవ అప్పుడే ప్రారంభమవుతుంది. అస్సలు గందరగోళంలో అప్పుడే అడుగు పెడతాను. తప్పించేసుకున్నావు అనుకుంటున్నావేమో. ఈ డేసిన ప్లాన్ అంతా వేరేసాడు నీకు. ఎందుకని ఎరక పడిపోయాను, అప్పు అనే ఎరకేస్తే ఆ గ్యాలం వేస్తే పడిపోయావు అనమాట. అప్పుడు నేను లాగుతాడు పైకి, అప్పుడు నేను తీసుకెళ్తాడు, అస్సలు నరకం చూపించాడు అనమాట. కాబట్టి ఈరోజు నేను నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, నేను చెప్పేది 100% వాస్తవం అనమాట. కాబట్టి గాలిని గద్దించాడంట దేవుడు. ఇక్కడేంటి, కొండను చూసి కొండతో మాట్లాడమంటున్నాడు దేవుడు. మాట్లాడితే
వింటదంట. ఆకాశం ఆలకించు. అబ్బో, దేవుడు చూడండి, ఆకాశమా అంటే ఆకాశానికి ఏమున్నాయి? చెవులు ఉన్నాయి. భూమి చెవి ఎగ్గు. ఓ, భూమి కూడా చెవులు ఉన్నాయి. ధనము సంపాదించి ప్రయాసపడకము. అటువంటి ఆలోచన కలిగిన తోటనది రెక్కల ధరించి ఎగిరిపోవును. ఓహో, అంటే డబ్బు కూడా రెక్కలు ఉన్నాయా? నేను ఎన్నాలా డబ్బుకి రెక్కలు వచ్చి ఎగిరిపోయి అంటే సరదాగా అన్నారు అనుకుని బైబిల్ ఉందన్నమాట. హల్లెలూయా. చాలా విషయాలు చెప్తారు అనుకున్నాను, సమయం అయిపోయింది. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? వెలుగు కలుగుగాక. ఒక అధ్యాయంలోనే, ఆదికాండం 1వ అధ్యాయంలోనే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 9 సార్లు 1వ అధ్యాయంలోనే ఆల్మోస్ట్ ఎంత పలికెను పలికెను పలికెను. దేవుడు ఏం చేస్తున్నాడు? పలుకుతూ ఉన్నాడు. మీరు ఎంతసేపు పలుకుతున్నారు? ఎంత కన్ఫెస్ చేస్తూ ఉన్నారో, ఎంత మాట్లాడుతూ ఉన్నారో. కొంతమంది మాట్లాడతారండి అవకాశం ఇస్తేనే, అనవసరమైన విషయాలు మాట్లాడతారు. అవసరం వచ్చే విషయం ఒకటి ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలి? తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. కానీ దేవుని విషయంలో మాత్రం ఎక్కువగా మాట్లాడాలి. దేవుడు 2 చెవులు ఎందుకు ఇచ్చాడు? నువ్వు వింటావని చెప్పేసేసి. ఒక నోరే ఇచ్చాడు, ఇంకా నేను 2 నోరులో ఒక చెవి ఇస్తే అస్సలు తట్టుకోలేకపోదు. 2 చెవులు ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే నువ్వు ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలి ఈ లోకంలోను. కానీ దేవుని విషయాలు వచ్చేసరికి, సమస్యల విషయాలు వచ్చేసరికి ఏం చేయాలంటే దేవుని వాక్యం ఏమనుంది. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి సైతాన్ గాడు వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే రాడ్లు రొట్టెలో నడితే ఏంటంటే దేవుడు ఏం చేస్తున్నాడు? సైలెంట్గా కూర్చున్నాడా? మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడు? దేవుని వాక్యాన్ని ఎత్తిపట్టి మాట్లాడుతున్నాడు. కాబట్టి సమస్య వచ్చినప్పుడు నువ్వు పలకవలసింది వాక్యం. ఎక్కడుంది వాక్యం? అసలు అది హృదయంలో వాక్యం ఉంటే కదా, హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నువ్వు మాట్లాడుతుందంట. నీ హృదయంలో ఏమి నిండి ఉంది? కోపము, ద్వేషము, నిరుత్సాహము, గందరగోళము, అయోమయము, స్ట్రెస్, బాధ, చింత, ఇదన్నీ నిండి ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే నిన్ను ఎవరైనా కదిలించారో ఏమంటారు? బాబు వాళ్ళని కదిలించొద్దురా, కందిరీగల పుట్ట. కందిరీగల పుట్ట అంటే అర్థం ఏంటి? తేనెటీగలకి ఉంటాయి కదా తేనె, దాన్ని ఏమైనా కదిలించండి జుమ్ములు లేస్తే అనమాట. అంతే, ఎక్కడ కొడతాయో తెలియదు, ఎలా కొడతాయో తెలియదు, నీ జీవితం కథం అక్కడతోటి. అలాగే చాలామంది జీవితాలు కదిలించి ఇలా ఉంటాయన్నమాట. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఈ రోజున మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. పలకండి, ఏది కావాలో అది పలకండి, ఏది ఉందో అది పలకొద్దు. అది కానీ 1వ అధ్యాయం 2వ వచనంలో చీకటి ఉంది, గందరగోళం ఉంది, శూన్యం ఉంది. చూడండి అక్కడ ఏమనుందో, చదువుతాను మళ్ళీ. భూమి నిరాకారం, అసలు ఆకారమే లేదండి. మా జీవితానికి ఒక రూపమే లేదండి. అసలు ఏం చేస్తున్నామో తెలియట్లేదు, ఎక్కడ ఉన్నామో తెలియదు. శూన్యం, అంత శూన్యం, బ్లైండ్ అయిపోయిందండి. భవిష్యత్తు మాకు శూన్యం అయిపోయింది. అయితే చీకటి అగాధ జలములపై కమ్మి, చీకటి అయిపోయిందండి, చీకటి. ఇన్ని సమస్యలు అట్టుకొస్తే దేవుడు ఏమన్నాడు తెలుసా? చీకటిని చూడలేదు, నిరాకారం చూడలేదు, ఏమీ పట్టించుకోకుండా సింపుల్గా దేవుడు ఏమన్నాడు? వెలుగు కమ్మని పలికను, వెలుగు కలిగిపోయిందండి. నువ్వు ఏది కావాలో పలకడం నేర్చుకో. ఏది ఉందో కాదు. బ్రదర్ మాకు చాలా అప్పులు ఉన్నాయి. నాకు ఎందుకమ్మా మీకు ఎన్ని అప్పులు ఉంటేనే? కొంతమంది చెప్తారు పేపర్లో రాసుకోండి, ఆ పేపర్లో నాకు పంపుతారు ఎందుకు? నా వాట్సాప్ అంతా నిండిపోతుంది. అమ్మ మీరు పేపర్ ఏదో రాసుకుని చేయండి అంటే ఆ పేపర్లన్నీ ఫోటోలు తీసి నాకు పంపుతారు. ఏం చేసుకోను నేను? ఎంతమంది ఏం చదవను? ఇన్ని వేల మంది, నేను ఎలా చదువుతాను అసలని? నేను మనిషినే కదా, ఒక్కసారి ఒకటి చదువుతాను. దేవుడు అనుకోండి ఒకేసారి మొత్తం ప్రపంచం అందరూ చదివేస్తాడు. అది ఆయన సామర్థ్యం. నేను మనిషినే కదా, నాకెందుకు మీరు రాసుకునే పంపడం? చూడండి ఇక్కడ దేవుడు నుంచి వెలుగు కమ్మని పలకగా కలిగిపోయింది. కాబట్టి నీకు ఏది కావాలో అది పలుకు. నీకు ఏది ఉందో అది కాదు. నువ్వు అప్పుల్లో ఉన్నావో, అనారోగ్యంలో ఉన్నావో, పేదరికంలో ఉన్నావో, నీకు వచ్చినటువంటి క్యాన్సర్ 4th స్టేజ్లో ఉందో, రేపే పోతావు అన్నారో, అది ఈ రిపోర్టు, డాక్టర్ల రిపోర్టు. దాన్ని కాదు, దాన్ని చూడకు. నువ్వు జీవమరణం 4 కోసం, డాక్టర్ కోసం కాదు. నువ్వు పోతావని చెప్పాడు డాక్టరు, కానీ నువ్వు బతుకుతావు, ఖచ్చితంగా బ్రతుకుతావు. ఎందుకంటే నువ్వేం పలుకుతున్నావు? నేను పోతాను, నువ్వు పోతావు. కాబట్టి ఈ రోజున జీవమరణాలు 4 వస్తుంది. నువ్వు పలకాలే. ఏం పలుకుతున్నావు అంటే నువ్వు పలికిన దాన్ని పొందుకోగలుగుతావు. కాబట్టి చూచి, కొండను చూసి ఏం చేయాలంటే పలికితే చెప్పి చెప్పి చెప్పి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. పలకటం 3 సార్లు కనిపిస్తుంది అక్కడ. విశ్వాసం ఒక్కసారి ఉంది. కాబట్టి నువ్వు విశ్వసించావు, అందరికీ విశ్వాసం ఉంది, కానీ ఏం చేయాలి? దాన్ని ప్రాక్టీస్ చేయట్లేదు, పలకట్లేదు అనమాట. కాబట్టి ఈరోజు మీరు పలకాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఆదికాండంలో అంత దేవుడు వేస్తున్నాడు, వెలుగు కలుగు కానీ పలికెను 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 పలికిన ప్రతిది అయిందా లేదా? అక్కడ యేసుప్రభు దేవుడు పలికిన తర్వాత కలగంది ఏమైనా ఉన్నదా? లేదు. మరి నువ్వెవరు? ఇమేజ్ ఆఫ్ గాడ్, దేవుడి ఇమేజ్ నువ్వు. మరి నువ్వు పలికితే కలగదా?
అది విశ్వాసం అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. పలకాలి. ఏం పలకాలి? చాలామంది యోబు గారి స్నేహితులు ఉంటారు, చూద్దారు ఒకసారి. నేను ముగిస్తాను ఒక చిన్న విషయం చూపించి. థ్యాంక్ యూ జీసస్. యోబు గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే అక్కడ యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైనటువంటి ఎలీఫజుతో ఇలాగూ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. ఓహో, యోబు పలికినట్లు. యోబు ఏం పలికాడు? యోబు ఏం పలికాడండి? నా విమోచకుడు, ఆయన గొప్పవాడు, ఆయన నమ్మదగినటువంటి వాడు. హల్లెలూయా. నా యొక్క యోబు మంచి పలికాడు నా గురించి. ఈ శ్రమలతో మనం తట్టుకోకూడదా? శ్రమలు దేవుడు ఇవ్వలేదు, కానీ ఎప్పుడు దేవుడి దగ్గర నుంచి దీవెనలు ఆశీర్వాదాలు ఇయ్యేనా? అంటే జీవితంలో కష్టం, శ్రమ, ఇబ్బందులు తట్టుకోలేవా? తట్టుకోవద్దా మనం? వీటిని కూడా ఓవర్కమ్ చేయాలి కదా. చూడండి, సడన్గా స్కూల్లో పాఠాలు అంతా చెప్తారు, సడన్గా ఏం పెడతారు? ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ ముద్దులకు అందరికీ భయం వేసేస్తుంది. మాస్టర్ పాఠాలు చెప్పినంత మాత్రం హాయిగా ఎంజాయ్ చేసుకుంటుంటారు. ఎప్పుడు పాఠాలు ఉండవు కదా, పరీక్షలు కూడా ఉంటాయి కదా. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు దేవుడు? యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు కనుక నా కోపము నీ మీద. ఓ, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారటండి ఇక్కడ మనుషులు? అమ్మ వింటున్నారా? ఏం చేశారు? మంచిగా పలకలేదు దేవుని గురించి, యోబు గురించి కాదు. యోబుని తిట్టారు, నువ్వు తప్పు చేసే కాబట్టి నీ పిల్లలు పోయారు, అన్నారు. అవి పట్టించుకోవట్లేదు దేవుడు. దేవుడి గురించి ఒక్క మంచి మాట పలకలేదు మీరు. దేవుడి గురించి మంచి పలకలేదు మీరు. హల్లెలూయా. చూసారా? వెళ్ళండి యోబు దగ్గరికి వెళ్ళండి, ప్రార్థన చేయించుకోండి, పశ్చాత్తాపడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమా 10 చూసి నేను ముగింతాను ప్రియులారా. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చదువుకొని ముగించుకుందాం. రోమా 10:9 ఏమన్నదంటే, వింటున్నారా జాగ్రత్తగాను? అదేమనగా యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుంచి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించినట్లు నీవు రక్షించబడదు. ఓ, ఎంత బాగా చూసారా? నోటితో ఒప్పుకోవాలంట, హృదయంలో విశ్వసించాలంట. నేను నమ్ముతానండి, నాకు చాలా విశ్వాసం ఉంది, కానీ అది క్రియలు లేనటువంటి విశ్వాసం మృతం. నీకు విశ్వాసం ఉంది కానీ అది మృతమైన విశ్వాసం, క్రియలు లేవు. హృదయంలో విశ్వసించావు నువ్వు, కానీ నోటితో ఒప్పుకోవట్లేదు. ఇదే జరుగుతుంది. చాలామంది సంఘంలో, సమాజంలో మేము క్రైస్తవులు అని చెప్పుకోరు, రేషన్ కార్డులు వాటిలో మేము క్రైస్తవులు అని చెప్పుకోరు, ఎక్కడ కూడా మేము క్రైస్తవులము అనేటువంటిది నోరు మూసేస్తారు. కానీ విశ్వాసం దేవుడు అంటే లోపల, ఎక్కడ? హృదయంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా ఉండే ఉంటారు మీలో చాలామంది. నెక్స్ట్, హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకోవాలంట. 10వ వచనం, ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. ఓ, ఎంత బాగా చూసారా? హృదయంలో విశ్వసించును, నోటితో ఒప్పుకొనును. మీకు అందరికీ ఇది ఉన్నది, హృదయంలో విశ్వాసం ఉంది, కానీ నోటితో ఒప్పుకోవటం అనేటువంటిదే రావట్లేదు. అమ్మా చెప్పండి, ఆమె చెప్పండి, యేసయ్యనికి స్తోత్రం అని చెప్పండి, ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్ చెప్పండి అంటే ఇలాగా ప్లాస్టర్ వేసుకుని వస్తారన్నమాట పెదాలకి. కానీ ఈ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత బయటకు వస్తారు, ఇంట్లోంచి బయటకు వస్తారు. ఆ పక్కింటోళ్ళు కూడా మన ఇంట్లోకి వస్తుంది, లేకపోతే పక్కింటోళ్ళకి ఒక మన ఇంట్లోకి వస్తుంది, లేకపోతే పక్కింటోళ్ళు చెత్త ఎగిరి మన ఇంటి వాకిట్లో పడుతుంది, అంతే. అప్పుడు ఏం చేస్తాం? ఆటోమేటిక్గా ఈ నోరు పెకలించబడుతుంది అనమాట. ఇంకా ఈ స్వరం ఆ గ్రామం అంతా వినిపిస్తుంది. అప్పటి వరకు కనీసం స్తోత్రం అన్నాడంటే 100 సార్లు అడిగినా కూడా చెప్పినటువంటి ఈ నోరు ఏమవుతుందంటే ఇంకా పంచిగట్లు బిగించి అప్పుడు అస్సలు నోరు బయటకు వస్తుంది, అస్సలు రంగు బయటపడుతుంది అనమాట. అప్పుడు రా చూసుకుందాం, అస్సలు నీ చెత్త నా దగ్గరికి ఎందుకు రావాలి, నీ కోడి నా దగ్గరికి ఎందుకు రావాలి, అసలే అంతే. ఇంకా ఆగదది, ఆరని అగ్ని. ఆ బ్లో అవుట్లాగా ఇంకా అది ఎంతమంది వచ్చి ఎన్ని ప్రయత్నాలు చేసి ఇంకా ఆగదది, పెరుగుతూనే ఉంటుంది. ఈ లోపల సెర్చ్ అయిపోద్ది, సండే అయిపోద్ది, అంత అయిపోద్ది, గందరగోళం అయిపోతుంది, మనశ్శాంతి ఉండదు. ఆవిడని చర్చికి వెళ్తావు, ఈవిడి చర్చికి వెళ్ళినవ్వదు, ఈవిడి వెళ్తావు, ఈ గొడవ సాగుతూనే ఉంటుంది. కాదంటారా? ఇదే కదా జరిగేది. అక్కడ మాత్రం నోరు వద్దు అన్న సరే ఆగదు. అబ్బో ఎంత దూరం పడుతుందో. కానీ దేవుని సందర్భంలోకి
మౌనవ్రతం. అస్సలే ఒక వాక్యం అడగండి చెప్పరు. అమ్మ ఇప్పుడు చెప్పిన వాక్యం ఏంటి, అసలు మనం దేని గురించి మాట్లాడుకున్నాం, మన అంశం ఏంటి, ఇదా అదేదో చెప్పారండి, అదే చాలా బాగా చెప్పారు. ఏం చెప్పారు, ఏమీ లేదు, రాదు నోట్ల నుంచి మాట. ఎందుకంటే వింటున్నాం, ఏదో వింటున్నాం. మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్. ప్రియుల చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు కృపను బట్టి మరి వచ్చే రోజుల్లో చూద్దాం. మత్తయి సువార్తలో ఒక మాటను చూసుకుని ముగించుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనం. మనుషుల ఎదుటి నన్ను ఒప్పుకుని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుటి నేను వాడిని ఒప్పుకొందును. ఓహో, మరి ఇప్పుడు మనం చేసేదంతా పొరపాట, తప్ప కాదా? ఎవరన్నా నిన్ను అడిగితే సర్టిఫికెట్లు ఏముంది, క్రైస్తవుని కాదు ఒప్పుకుంటున్నావు, లేదు మనుషులు ఎదుటి ఒప్పుకోవట్లేదు. మనుషులు ఎదుటి ఎవడ నన్ను ఒప్పుకుంటాడో అక్కడ పరలోకం వెళ్ళక నేను ఒప్పుకుంటాను అంటున్నాడు దేవుడు. మరి నన్ను ఒప్పుకుంటాడా దేవుడు, ఒప్పుకోడా? మీరే ప్రశ్నించుకోండి. మీరు ఎక్కడెక్కడ ఏమేమి చెప్తున్నారో, ఎక్కడెక్కడ ఏమేమని చెప్పి ఒప్పుకుంటున్నారో ఇప్పుడు మీకు కన్ఫర్మేషన్ అయింది. టెస్ట్ చేసుకోండి, మీరు పరలోక రాజ్యంలో ప్రభు మిమ్మల్ని ఒప్పుకుంటాడో లేదో అనేటువంటిది. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో ఉన్న సమస్య తొలగించబడాలంటే నువ్వు ఒప్పుకోవాలంటే ఏం ఒప్పుకుంటున్నావు, ఎలా ఒప్పుకుంటున్నావు, అర్థమైంది కదా. కాబట్టి ఈరోజు ఈ యొక్క అంశం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చాలా జాగ్రత్తగా వినండి. వింటారో మంచిదే, చూస్తారో మంచిదే, కానీ దాన్ని ఏం చేయాలంటే పలకాలి. పలికితే కలుగుతుంది, పలికితే కలుగుతుంది. పలకాలి. ఒకే వచనంలో 3-4 సార్లు పలికెను, చెప్పాను ఉన్నది. ఒక్కసారి మాత్రమే చూసి, ఒక్కసారి మాత్రమే విశ్వాసం ఉన్నది. కాబట్టి ఈరోజు దేవుడు మీ మనోంతరాలు వెలిగించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి, ఈ సమయంలో నా ప్రభు విత్తబడినట్టు వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయం తెరబడినట్లు చేసినందుకు నీకు వందనాలు. వారి జీవితాల్లో ఇక్కడ నుంచి విశ్వసించి నమ్మి పలికినట్లు పొందుకున్నట్లు కృప చూపిస్తున్నందుకు నీకు వందనం చెల్లిస్తున్నాను. వారి జీవితాల్లో కట్టినందుకు నీకు వందనాలు. వారిపై నీ అభిషేకం ఆత్మను కుమ్మరించినందుకు వందనాలు తండ్రి. దేవ, ఆలోచన విధానం మార్చినందుకు వందనాలు. నా ప్రభు వారి జీవితంలో గొప్ప మేలుతో తృప్తిపరిచినందుకు వందనాలు. ఇక నుంచి నా ప్రభు వారు పలికేటువంటి వారుగా, పెదవులు విప్పేటువంటి వారుగా, నిన్ను గురించి ప్రకటించేటువంటి వారుగా, ఒప్పుకోలు చేసేటువంటి వారుగా ఉండినట్లు చేసినందుకు వందనాలు. ఈ రోజున ఎవరైతే తీర్మానం చేసుకున్నారో, ఎవరికైతే రక్షణ లేదో, ఎవరికైతే మారు మనసు లేదో, ఎవరైతే నిన్ను స్వీకరించలేదో, ఎవరైతే నిన్ను ఒప్పుకోనలేదో, ఈ రోజే వాళ్ళు నీ గురించి ఒప్పుకొని నిన్ను స్తుతించి నిన్ను మహింపరిచినట్లు నువ్వు సహాయం చేసినందుకు వందనం చెల్లిస్తున్నాను. వారి జీవితంలో గొప్ప కార్యం చేసినందుకు వందనం చెల్లిస్తున్నాను. దేవా, సమస్తం ఉన్న ప్రభు సమకూడి మేలు కొరకు జరిగినట్లుగా వారు నా ప్రభు నిన్ను నమ్మి విశ్వసించి పలుకున్నట్లు కృప చూపించినందుకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమేజయం, శిలువ రక్తమేజయం. అపవాదికి సిగ్గేసినాను, మహిమ కలుగును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైంది నడిపించి బలపరచును గాక. ఆమేన్.